సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. గోపీచంద్ నటించిన తాజా చిత్రం సౌఖ్యం. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల వేడుక ఒంగోలులో ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని బయటకు పట్టుకొచ్చారు. సౌఖ్యానికి సంబంధించిన టీజర్ ని గత వారమే బయటకు పట్టుకొచ్చారు. ఆ టీజర్ కి ఎక్స్టెన్షన్ లానే ఉంది ఈ ట్రైలర్. ఈ ట్రైలర్ ని చూసి ఎక్కువ మంది మరో రొటీన్ సినిమా, తీసిన సినిమాలే మళ్ళీ తీస్తున్నారు, లౌక్యం సినిమానే మళ్ళీ చూపించబోతున్నారు అనిపిస్తుంది, ఏముంది ఇందులో కొత్త అని నిట్టూర్పుగా మాట్లాడటం కనిపిస్తా ఉంది. టాలీవుడ్ కు సంబంధించి వైవిధ్యమైన కథలు ఎంచుకుని కొత్త తరహా సినిమాలు చేసే హీరోల్లో గోపీచంద్ కూడా ఒక్కరు. కానీ ఆయన ఎందుకు ఇలా మూస సినిమాలు వెనకాల పడుతున్నారు అని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. పోతే ఇందులో గోపీచంద్ పొరపాటు ఏం లేదనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొత్తగా తీసామా పాతగా తీసామా అన్నది మ్యాటర్ కాదు, సినిమాకి డబ్బులు వచ్చాయా లేదా అన్నదే మ్యాటర్. గోపీచంద్ డిఫరెంట్ గా ట్రై చేసిన ప్రతిసారి ప్రశంసలు అయితే మూటల కొద్ది వచ్చాయి, కానీ డబ్బులు మూటలే అనుకున్నంతగా రాలేదు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, పెద్దగా నిర్మాతలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? అలానే లాభాలు తెచ్చిపెట్టలేని హీరోతో ఎంతకాలం సినిమాలు తీస్తారు నిర్మాతలు. లౌక్యం గోపీచంద్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్, ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సూపర్ హిట్. ఫార్ములా ప్రకారం ఆయన చేసింది లౌక్యం సినిమా ఒక్కటే కదా. ఇదే ఫార్ములాతో చాలా మంది హీరోలు రెండు సార్లు మూడు సార్లు సినిమాలు చేస్తున్నారు. గోపీచంద్ సెకండ్ టైమే కదా చేస్తా ఉంది. మరీ అంత పార్షియాలిటీ పనికిరాదండి. ఎన్నో ఉడుదుడుకుల తర్వాత లౌక్యం తర్వాత స్టేబుల్ గా కనిపిస్తున్నాడు గోపీచంద్. ఆయన వరకే కాదు, ఈ సినిమా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కూడా ఎన్నో ఎత్తు పల్లాలు చూసి పిల్ల నువ్వు లేని జీవితం తర్వాతే కాస్త నిలకడయ్యారు. వాళ్ళిద్దరూ కాస్త ఊపిరి పీల్చుకుంటే ట్రాక్ లో పడాలి కదా, అర్థం చేసుకోరు. అవును, ట్రైలర్ చూస్తే సినిమా రొటీన్ స్టఫ్ తోనే తయారైందని అర్థం అవుతుంది. అయితే ఏమిటి, ఎంటర్టైన్మెంట్ ఉందిగా. థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమాలో కనిపిస్తున్న ఇంతమంది కామెడీ ఆర్టిస్టులు ఏ విధంగానూ నవ్వించలేకపోయారు, నష్టపెట్టారు అనుకున్న తర్వాత కదా బాధపడాల్సింది. ఫార్ములా సినిమాని పూర్తిగా తెలుగు ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారని చెప్పుకోవడానికి లేదు. ఫార్ములా రొటీన్ అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ కాస్త ఫ్రెష్ గా ఉంటే సూపర్ హిట్ కట్టబెట్టేస్తున్నారు. అందులో ఇప్పుడు 30 years పృథ్వీ టైం నడుస్తా ఉంది, కలిసి వచ్చేయచ్చు కదా. పోతే సౌఖ్యం ట్రైలర్ గురించి జనాలు ఇలా రియాక్ట్ అవడానికి ప్రధానమైన కారణం అయితే మాత్రం ఆ ట్రైలర్ ని కట్ చేసిన వ్యక్తి ఏమాత్రం క్వాలిటీ లేకుండా కట్ చేశారు. సౌండ్ ని డిజైన్ చేసిన విధానం నాసిరకంగా అనిపించింది, వెంటనే బ్యాడ్ ఇంప్రెషన్ తీసేసుకుంది. అలానే సౌఖ్యం సినిమాకి గోపి మోహన్, కోన వెంకట్ ఎంతవరకు కలిసి వస్తారో చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ బ్యాడ్ టైం నడుస్తుంది ఇండస్ట్రీలో అని మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. కానీ ఇంకో రైటర్ ఉన్నాడండి, ఆయన పేరు శ్రీధర్ సిపాన్. ఆయన హ్యాండ్ మంచి రైజింగ్ లో ఉంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మేజర్ గా ఈయన అందించాడు. ఆయన ఈ సినిమాని నిలబెట్టొచ్చు అన్న హోప్ కనపడతా ఉంది. ట్రైలర్ పెద్దగా మెప్పించలేకపోయినా సినిమా బాగుండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఆ పైన ఈ సినిమాని చుట్టానికి నమ్మకం పెట్టుకురండి, నవ్వించి పంపుతా ఉంటున్నాడు గోపీచంద్. చూద్దాం మరి ఏం చేస్తారో. ఇది బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.